నమస్తే అండి అందరికి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకేశ్వరికి నా ఆత్మ ప్రణామాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మొదటి నుంచి కూడా స్పిరిచువాలిటీ వైపు ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకి నా కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మణి గారికి నా ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ నా ఆత్మ నమస్కారాలు అండి. జానమిత్రులందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి మళ్ళా షిరిడి బాబా వారి భక్తులు అంటే అందరూ చాలా మంది భక్తులు ఉంటారు. అటు బాబావారి భక్తులు, ఇటు స్వామివారి భక్తులు ఒక చోట కలిసినప్పుడు నేను నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా నా అదృష్టం అండి. చాలా ఆనందంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు. మొదటి నుంచి కూడా నేను షిరిడి బాబా వారికి అంటే మామూలుగా ఎప్పుడు రిచువల్ గానే ఉండేదాన్ని మొదట. అంటే స్వామి షిరిడి బాబా వారి చరిత్ర అనేసరికి మనకి అందులో ప్రాపంచికత్వ కోసం వాళ్ళు ఎవరు చేసినా కూడా విష్ ఫుల్ఫిల్మెంట్ అనే దృష్టితోటి చరిత్ర చదివినా కూడా అందులో ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం అన్నది ఉన్నది కదా. అలాంటి విషయంలో నాకు ఎప్పుడు చదువుతున్నా ఒక్కోసారి విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా చదివిన రోజులు ఉన్నాయి మొదటి నుంచి కూడా. కానీ ఎందుకో ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ముందుగా ఆకర్షిస్తూ ఉండేది. కానీ అప్పటికి ఇంకా అంత ధ్యానం అది అంత ఆత్మధ్యానం అయితే లేదు. ఇప్పుడు ధ్యానం వరకే ఉండేది. అలా ఎక్కువ ఆయన చెప్పిన వాటి దాని మీద ఇంప్లిమెంట్ చేయటం అంతవరకు ఉండేది. తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ అయినప్పుడు తను నాసిక్లో ఉండేది. దాంతో ఎవ్రీ వీక్ అక్కడ ఉన్న 3-4 మంత్స్ కూడా షిరిడి వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అలా బాబావారి చరిత్ర చదవడం, బాబావారి దర్శనం చేసుకోవడం ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఆ దర్శనం అంత ఫ్రీక్వెంట్గా దర్శనం చేసుకునేసరికి ఒకరు బాగా బాబావారికి అటాచ్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు త్రూ అవుట్ ద ఇయర్ షిరిడి బాబావారి చరిత్ర చదువుకోవడం అనేది అదొక హ్యాబిట్ అయిపోయింది. ఇంకా అష్టోత్తరాలు, సహస్రనామాలు అవి చేసుకోవడం అది అందరిలాగే అలా కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత అంటే మా మ్యారేజ్ 91లో అయినా కూడా తర్వాత 10 ఇయర్స్ దాకా మాకు అప్పటికి పిల్లలు లేరు. ఆ టైంలో ఒకసారి ఒక యోగిని గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉండగానే. అప్పుడు లాస్ట్ టైం మేము 20 ఇయర్స్ బ్యాక్ మేము ఆస్టిన్లో ఉండేవాళ్ళం. మొదట ఆస్టిన్ టెక్సస్లో ఉన్నాం, తర్వాత డాలస్లో ఉన్నాము, తర్వాత కాల్ స్టేషన్ నుంచి ఇండియా మూవ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో డాలస్లో ఉన్నప్పుడు ఒక షిరిడి సాయిబాబా వారి భక్తురాలు వచ్చారు అని అంటే ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పారు. అంటే అక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అన్న దాంతోనే కొంత ఒక్కోసారి చరిత్ర చదవడం ఇలాంటివి కూడా చేయడం జరిగింది నాకు. ఆ తర్వాత ఆవిడేమన్నారంటే పిల్లల విషయంలో ఇప్పుడే గనక మీకు సంతానం అంటూ ఉంటే తర్వాత మీలో ఆత్మజ్ఞానం బీజ రూపంలో ఉంది. ఆత్మజ్ఞానానికి ఇప్పుడు గనక బీజ రూపంలో ఉన్న దాన్ని వృద్ధి చేసుకోకపోతే తర్వాత మళ్ళా నువ్వు అనుకున్న దానికి దీనికి పొంతన ఉండదు. అంటే అప్పటికి ఆత్మ ప్రణాళిక ఇవన్నీ నాకేం తెలియదు. ఏమనుకున్నానో కూడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో. అనేసరికి ఇంకా ఒక్కసారి పిల్లలు అంటూ ఉంటే ఇంకా పిల్లల ఆలనా పాలన చూసుకోవడం అదే సరిపోతుంది. కాబట్టి నీకు మళ్ళా ఆధ్యాత్మికంగా అక్కడ ఎదగడానికి అవకాశం ఉండదు. నువ్వు అనుకున్న దానికి దీనికి మళ్ళా ఒక వేరియేషన్ అంటూ వస్తుంది అప్పుడు.
అన్నట్లుగా చెప్పారన్నమాట. అందుకని ముందు షిరిడీ బాబా వారి మీద చరిత్ర రాయాలి. షిరిడీ బాబా చరిత్ర నేనెలా రాస్తాను? నాకసలు ఏమీ తెలీదు. నాకు అసలు ఆ పుస్తకం చదివినప్పుడు తప్పితే నాకు అది గుర్తు కూడా ఉండటం లేదు ఒకసారి అంటే. అలా చే అలా ఉన్నది. అలా బాబా వారు అందుకోసమని ఇక్కడ పిల్లల విషయంలో నీకు ఇట్లాగా వెయిట్ చేయిస్తున్నారు చేత అన్నట్టుగా చెప్పారు. సరే వచ్చి మెల్లిమెల్లిగా చరిత్రలో ఉన్నవి రోజున ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక్కొక్క చాప్టర్‌లో ఒక్కొక్కటి. ఫస్ట్ చాప్టర్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత సెకండ్ చాప్టర్‌కెళ్ళినప్పుడు ఫస్ట్, సెకండ్ కలిపి బాబా వారి దగ్గర ప్రే చేసుకుంటూ చెప్పేదాన్ని. అలా ఉండేది నా సాధన అంతవరకు. అవన్నీ తీసుకొని ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకొని బాబా వారిని మీరే నా చేత రాయించాలి. నాకేమి తెలీదు అని చెప్పి కూర్చొని రాయడం జరిగిందనమాట. అలా అలా బాబా వారి చరిత్ర ఒక 40 పాయింట్స్ దాకా రాసుకోవడం. అవే నాకు సంగీతం నాదని స్వరజ్ఞానం లేదు. కాకపోతే ఏదో మాస్టర్ ట్యూన్‌లో నాకు తోచినట్టుగా నేను ట్యూన్ చేసుకొని మాకు తెలిసినట్లుగా అలా పాడుకోవటం అది చేస్తుండేదాన్ని. తర్వాత ఇంకా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాయిన్ అయిన తర్వాత కూడా నాకు 1 ½ అవర్ డ్రైవ్ ఉండేది. సో, వీళ్ళకి పూజ ఇంట్లో చేసుకోవడానికి టైం ఉండేది కాదు. సో, అవే ఇంతవరకు విష్ణు సహస్రనామం ఒకటి, మళ్ళా షిరిడి బాబా వారి చరిత్ర, ఈ సాంగ్స్ అలా పాడుకుంటూ వెళ్ళేదాన్ని. అలాగా అదొక సాధన ఉండేది అప్పట్లో. అలా అయిన తర్వాత అందరం కలిసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరం కలిసి సత్సంగంలాగా పెట్టుకుందాం అని అనుకున్నామన్నమాట. అంటే నేనేమన్నానంటే అది మన షిరిడి బాబా వారికి అన్నదానం అన్నీ ఇష్టం కదా! అందరం కలిసి ఇక్కడ మా ఇంట్లోనే 3-4 ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు. అందరం కలిసి ఇంట్లో సత్సంగం అరేంజ్ చేసుకుందాం అని. అలా 3-4 ఇయర్స్ జరిగింది. విష్ణు సహస్రనామం వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ చదువుకోవడం, షిరిడి బాబా వారి ఆహ్, చరిత్ర కాసేపు చదువుకోవడం, సత్సాయిబాబా వారి భజనలు పాడుకోవడం. అలా అయిన తర్వాత మాకు భజనలు సత్సాయిబాబా వారి భజనలు అనేసరికి భజనలు రావు. అందుకని భజనలు ఏ భజన పుట్టపర్తిలో వినడం తప్పితే నేను కూడా నేర్చుకోలేదు. మెల్లిగా భజనలు పాడుకుంటూ చేయటానికి జరిగిందనమాట. ఒక్క 10 మినిట్స్ ధ్యానం చేద్దామండి. చేసిన తర్వాత నేను నా ఎక్స్‌పీరియన్సెస్ మళ్ళా షేర్ చేసుకుంటాను. ఓకే. కలుగుతుంటే పక్కన పెట్టేసాను. ప్లీజ్ చెప్పండి. విశ్వః సాయి లీలామృతా పూర్ణమస్తి యశస్తే జ్యోద్యుతే सर्वत्र ज्वलन्ति मम हृदये भक्तिसुधा प्रवहति कृपया स्वीकरोतु स्तोत्रमौक्तिका नीराजनादीप्ति ఇది సాయి లీలామృతం సద్గురుఘన లీలాచరితం ఆచంద్ర తారార్కమౌదివ్య చరితం గురుచంద్రపాదారవిందార్పితం లోకగురుడగు పురుషోత్తముడగు సాయి దేవునకు అంకితం.
Please be with your masters. Meditation improves memory and concentration as well. Helps you to get connected with the song, yourself. How can I visualize that celebration even in dream within? How can I visualize that celebration? Palanquin slowly moves, supporting on the shoulders of disciples. Walks with the friends and fellow beings, the master of universe. What a wonderful procession it is. Sacred shelter, what a wonderful procession it is, from masjid to sacred shelter. Luckiest are those she mom who has the chance to dwell with the Supreme Master. Please be with your breath masters. Meditation helps us to be connected with the beloved masters master. Satya Sai, Nitya Sai, Divya Sai, Deva Sai, Guru Sai, Sadguru Sai, Apurva Sai, Purva Sai. लीला पुना साई करुणा प्रपुना साई लीला पुना साई करुणा प्रपुना साई सद्गुणदायी सुगुण सुंदर साई सत्य साई नित्य साई दिव्य साई देव साई गुरु साई सद्गुरु साई अपूर्व साई पूर्व साई अभया हस्तादायि हृदया भक्तिदायि अभया हस्तादायि हृदया भक्तिदायि निग्रहदायि अनुग्रहप्रदायि सत्य साई नित्य साई दिव्य साई देव साई गुरु साई सद्गुरु साई अपूर्व साई पूर्व साई. Please be with your breath masters. Your masters. Meditation only helps us to thrive over inner knowledge.
శ్రీ సాయి లీలా సద్గురు లీలా సత్య సాయి లీలా సాకార లీలా ద్వారకాధీశు నిరాకార లీలా విభూతి లీలా విశ్వ పావన లీలా విశ్వోత్తమ లీలా విశుద్ధ లీలా శ్రీ సాయి లీలా సద్గురు లీలా సత్య సాయి లీలా సాకార లీలా వరకాధీసు నిరాకార లీలా. ఎందరో భక్తులు ఎక్కడో ఇడుములలో నుండా పాదచారివై పరుగున వచ్చి కాపాడితివేమి కుసుమ కోమల చరణ కమలము లెంత కందెనో నా భావ శిరీషాల త్రోవ నడచిరావా స్వామి నా స్వామి. ఎంజాయ వర్ణాలట నీ నుండి పొంగి పొరలేనట రాసులు రాసులుగా నీలిమని నుండి అల్లుకునేనట భక్తుల వాకిట అమర రేఖలు చిందే నీ అరచేత నుండి అద్భుత రేఖలు నిండే నీ అరచేత నుండి అమృతము బిందువు బిందువుగా జాలువారేనట నిన్నభిషేకించేనట. Please leave your breath nostrils. విరబూసే పువ్వును చూస్తే అందం విచ్చుకునే నవ్వును చూస్తే ఆనందం కుమ 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 కుమలాడే విరజాజుల్ని ఆస్వాదిస్తే ఆ సుగంధం అదే 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 కదా విషయానందం. కొమ్మ తల్లి ఒడిలో విచ్చుకున్న సిరిమల్లి మలయ పవన వీచిగా డోలికలో ఊరేగుతుంటే అందం వసంతానవన ప్రియా కోయిలా వసంతగానం పాడుతుంటే ఆనందం అదే 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 కదా విషయానందం. ఇంకొక అడుగు ముందుకు వేస్తే మరి ఒక దృక్కోణంలోంచి మనసు చూస్తే కలిగేదే భజనానందం ఆ భజనానందమే బహు ఆనందం. ఆ పరబ్రహ్మ రూపు
వర్ణిస్తుంటే కలిగేదే భజనానందం. ఆ భజనానందమే దివ్యానందం. ఆ దివ్యానందమే ఆత్మానందం. స్వరరాజిత లయభూషిత సంగీత కీర్తనతో రసమయ హృది ఓలలుగితే కలిగేదే దివ్యానందం. ఆ దివ్యానందమే బ్రహ్మానందం. ప్రకృతారాధన భగవదారాధన కళారాధన లలిత కళారాధన మేళవిస్తే కలిగేదే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందమే ఆనందో బ్రహ్మం. ఆనందో బ్రహ్మం. ఆనందో బ్రహ్మం. ఎవరిని 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 నేనొక అంశాత్మను వెతుకుతూ 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 వెళుతున్నాను పూర్ణాత్మను. ఆత్మ కుటుంబానికే అగ్రగామి అయిన పూర్ణాత్మను. పూర్ణాత్మను. చీకటి 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 గుహలను దాటుతున్న కొద్దీ అలజడి రేపే ఆశల మనసులు ఆలోచనల రద్దీ. ఉచ్ఛ్వాసను నిశ్వాసను గమనించే విధానం. శ్వాసను 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 గురువుగా చేసే ధ్యానం. ఆత్మధ్యానం అద్భుత ధ్యానం. Last 1 minute, masters. Meditation helps us to expand our soul consciousness, masters. Last 50 seconds, masters. Please come back to the stick, masters. Last 10 seconds. Last 5 seconds, masters. Please rub your hands completely. Place your hands over your eyes, masters. 5, 4, 3, 2, 1, 0. Please bring your hands with a beautiful smile, masters. Thank you, masters.
సో అలాగా షిరిడి బాబా వారి గురించి తెలుసుకోవడం, షిరిడి బాబా వారి దగ్గర ఎన్నో విషయాలు, అంటే సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇలా ఉంటుందా అన్నది అలా కొంచెం ఒక గ్లిమ్స్ లాగా తెలిసింది షిరిడి బాబా వారి జీవిత చరిత్ర వైపు నుంచి అయితే. తపోవనం బుక్ చదివిన తర్వాత సత్యసాయిబాబా వారు ఆత్మజ్ఞానం గురించి మెల్లిమెల్లిగా గోరుముద్దలు తినిపించినట్లుగా ఆత్మజ్ఞానాన్ని అందించడం అన్నది తెలిసింది. అలానే పుట్టపర్తి రావడం వెళ్ళడం జరుగుతూ ఉండేది. పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి దగ్గర భజనలు పాడటం, స్వామిని ఇప్పుడు దూరం నుంచి చూడటం జరిగేది. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి అంటే ఐ మీన్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ పోయమ్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ అండి. సో, ఆ టైంలో మొదట్లో నేచర్ గురించి రాయడం అది ఉండేది. ఆ తర్వాత ఈ అన్నమాచార్య ఇలాంటివంటి మూవీస్ ఏమైనా డివోషనల్ మూవీస్ చూసినప్పుడు మెల్లిమెల్లిగా సోల్‌తో కనెక్ట్ అవ్వడం కొంచెం కొంచెంగా మనసులోంచి భావాలు రావడం, హృదయంలోంచి భావాలు రావడం అనేది జరిగింది. అలా ఎప్పుడైతే దేవుడి గురించి రాస్తున్నప్పుడు అంటే నేను చేస్తున్నట్లుగా కాకుండా అది నా ఆత్మ పడే తపనలాగా నేను భావించేదాన్ని. అక్కడి నుంచి నాకు తక్కిన వాటి మీద నేచర్ గురించి, ఇంకా అదర్ ఎమోషన్స్ గురించి అలా ఏదైనా రాయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పట్లో మొదట్లో కొన్ని కొన్ని పోయెమ్స్ అలా మ్యాగజైన్స్‌కి పంపించడం, వాళ్ళప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్ తోటి అది ఎక్కువ సోషల్ సర్వీస్ కింద ఉండేది. కొంత యూనివర్సల్ ఎఫెక్షన్ ఉండేది కానీ, అది అంటే కొంచెం అందరికీ అది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏదో ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకోవాలి. అలా వాళ్ళు హ్యాపీ అవ్వాలి అంతవరకే ఉండేది. ఆ తర్వాత దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోయి, సో మొత్తం ని రాసి కళ అనేది భగవద్దత్తం కాబట్టి, గాడ్స్ గివెన్ గిఫ్ట్ కాబట్టి, అది ఎప్పుడైనా ఆయనకి అంకితం చేయాల్సింది. కాబట్టి ఇవన్నీ చేయటం మానేసి, రాసేది భగవంతుడి గురించి రాసుకోవడం, అలా ఆత్మానందం పొందటం. అలానే భగవంతుడికే అంకితం చేయడం. ఇంకా ఇది వరల్డ్‌లీ థింకింగ్ ఉండకూడదు ఈ విషయంలో అని అనిపిస్తూ ఉండేది. మళ్ళా అది కరెక్టా, ఇది కరెక్టా అని 2 వైపులా థాట్ వస్తూ ఉండేది. ఆ డౌట్ అట్లా ఉండగా ఒకసారి మ ఒక గురువారం రోజు నాకు కల వచ్చింది. ఆ కలలో సాయిబాబా వారు వారి సెక్యూర్ రెసిడెన్స్ ఉంటుంది కదండీ పుట్టపర్తిలో. అక్కడ పైన టెర్రస్ మీద నేను, మా హస్బెండ్ ఉన్నాంట. కింద స్వామివారు ఉన్నారట. స్వామి టాకో బెల్ అది అక్కడ ఇనాగరేట్ చేయడానికొచ్చారట. ఎందుకట్లా వచ్చిందో తెలీదు. యూఎస్‌లో ఉండగానే వచ్చినది ఇది. సో, అప్పుడు స్వామి గురించి స్వామిని చూస్తూ అక్కడి నుంచి నమస్కారం చేసుకుంటూ ఆహ్, మా హస్బెండ్‌ని నేను అడిగానంటండి. ఏంటి మరి ఇట్లా నాకెప్పుడు డౌట్ వస్తున్నది కదా! ఇట్లాగా స్వామివారి శ్లోకాలు భగవంతుడి గురించి రాసేటట్లుగానే ఉండిపోవడమా? లేకపోతే అన్ని విషయాల మీద తీసుకుంటూ అక్కడ యూనివర్సల్ ఎఫెక్షన్ తీసుకోవడం ముఖ్యమా? లేకపోతే భగవంతుడి కోసమే మొత్తం అంకితం చేయటం ముఖ్యమా? ఇందులో స్వామివారు ఎలా పర్మిట్ చేస్తారు అనేది ఒకసారి అడగమని నేను మా హస్బెండ్‌ని అంటుండగానే స్వామి అలా పైకి చూసారట. చూసినప్పుడు ఆయన థర్డ్ ఐ ఓపెన్ అయ్యి, థర్డ్ ఐలోంచి ఒక పెద్ద కాంతి ప్రవాహంలా వచ్చి పండి నేను మా వారికి మధ్యలో ఆహ్, పాప వచ్చి ఇలా చీర కొంగు పట్టుకొని దగ్గర తీసుకున్నట్లు వచ్చింది. అని అలా చూసినట్టు ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది. అంటే స్వామి బ్లెస్సింగ్స్ అక్కడ థర్డ్ ఐ అన్న కాన్సెప్ట్ నాకు తెలిసిందప్పుడే. అంటే శివుడికి మూడో కన్ను ఉన్నది అని అంటాం గదా! అంతవరకే తెలుసు కానీ అంతకంటే పూర్తిగా ఏమీ తెలీదు. త్రినేత్రం అంటే ఓ శివుడు ముక్కంటి అంటారు కదా! ఆయనకి మాత్రమే ఉండే ఒక ఆహ్, మూడో కన్ను అనేది త్రినేత్రం అని మాత్రమే తెలుసు. అలా ఉన్న టైంలో
మళ్ళీ స్వామి బుక్స్ చదవటం, అద్భుతమూర్తి ఇలాంటివన్నీ చాలా బుక్స్ స్వామి ధ్యానవాహిని వాహిని సిరీస్ అన్ని చదవడం అది మొదలు పెట్టడం జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరగడం మళ్ళా పుట్టపర్తిలో స్వామి 90 ఇయర్స్ ఉంటానని చెప్పి మళ్ళా వెళ్ళిపోయారు. మహాసమాధి అవ్వడం ఇవన్నీ అయిన తర్వాత 2011లో జరిగింది కాబట్టి 2011లోనే స్వామి దగ్గర ఒక డిసిపుల్ ఉండేవారండి. సద్గురు మధుసూదన్ సార్ అంటారు ఇప్పుడు ఆయన్ని. ఆయన మధుసూదన్ అని ఉండేవారు. ఆయన డబుల్ గోల్డ్ మెడలిస్ట్ స్వామి దగ్గర. తర్వాత ఆయన వెళ్ళి జాబ్ చేసుకోమంటే స్వామి లేదు నేను నా జీవితం మీకే అంకితం చేస్తాను, మీ దగ్గరే ఉంటాను ఉండిపోయారు ఆయన. అంటే తర్వాత ఫ్యూచర్లో నువ్వు నాకు చాలా సర్వీస్ చేయాల్సి ఉంటుందిలే ఇప్పటికి వెళ్ళమని చెప్పి పంపించాను స్వామి. అలాంటిది ఆయన తర్వాత 2011లో స్వామి ఎప్పుడైతే స్వామి టు హిస్ హోలీనెస్ మహాసమాధి ఆ టైంలో ఆయన ఈయనతో పాటు సటిల్ బాడీలో ఈయనలో ఉండడం జరిగింది. తర్వాత 3 ఇయర్స్ ఆయనలో ఉన్నారు. ఉన్న తర్వాత 2014లో రివీల్ చేయమన్నారు. ఇప్పుడు ఆయన ఉండేది ముద్దనహళ్ళిలో. ముద్దనహళ్ళి క్యాంపస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాంపసెస్ అఫిలియేటెడ్ టు ప్రశాంతి నిలయం యూనివర్సిటీ. కానీ ఇప్పుడు కొంచెం స్ప్లిట్ అది వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఫ్రీ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య. అప్పట్లో ఏంటంటే ఆయన స్పీచెస్ అన్ని స్వామి ఆయనలోకి రావడం, స్వామి చెప్పడం, ఆయన మాట్లాడటం జరిగేది. అవన్నీ చాలా మంది చాలా కంట్రీస్ నుంచి కూడా ఇంటర్నేషనల్గా వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వచ్చి ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ఆ బుక్స్ కూడా ఇట్ హస్ బిన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మోర్ దెన్ 10 లాంగ్వేజెస్ అనమాట. సత్యసాయి స్పీక్స్ ఫ్రమ్ హిస్ లైట్ బాడీ అని కెనడాలో ఒక అకాడమిక్ కెపాసిటీ స్వామి దగ్గర. స్వామి ఆవిడకి సటిల్ బాడీలో ఎప్పిరే కొంత చెప్తూ ఉండేవారని అంటారు. సో ఆవిడ బుక్ రాస్తే అది మళ్ళా చాలా లాంగ్వేజెస్లో వచ్చిన తర్వాత స్వామి మేడ్ మీ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు త్రూ దట్ సద్గురు అనేసరికి నేను ఆ బుక్ ట్రాన్స్లేట్ చేస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేవి. స్వామి ఎందుకంటే అందులో రీజన్స్ అని ఇచ్చారు వై హీ లెఫ్ట్ హిస్ నోటి బాడీ అనేది. అనేదానికి అసలు చూస్తుంటే చాలా ఇదిగా అనిపించింది అనమాట. అందరితో షేర్ చేసుకోమని చెప్పారు. అప్పుడే ఆ బుక్లోనే ఉంది స్వామి ఎందుకు ఎలాగా వదిలేసి వచ్చారు. అంతకుముందేమో ఆర్కేంజల్ మెటాట్రాన్ అని ఏంజల్స్లో ఆర్కేంజల్ మెటాట్రాన్, ఆర్కేంజల్ మైకేల్, ఆర్కేంజల్ మిషాల్ అంతా ఉంటారు కదండి. అందులో ఆర్కేంజల్ మెటాట్రాన్ హీ హ్యాజన్ గోన్ ఎనీవేర్ అని ఒక బుక్ వచ్చిందండి. స్వామి మళ్ళా వస్తున్నారు, స్వామి మీ అందరి మధ్య ఉంటారు, కొన్నాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు అన్న విషయం ఆయన అందులో రివీల్ చేయడం అనేది జరిగింది. ఆ బుక్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇంక ఈ బుక్ చదువుతుంటే చాలా చక్కగా అనిపించింది అన్నమాట. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే స్వామి పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఒకసారి బెంగుళూరు వచ్చినప్పుడు బృందావనంకి వెళ్ళాం దర్శనం కోసం. వెళ్ళినప్పుడు అప్పట్లో నాకు అంతగా అంటే స్వామీజీ అన్నట్టుగా ఉండేది ఆయన విషయంలో. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే షిర్డీ బాబా వారే శివస్వరూపం అన్నట్టుగా అవన్నీ అట్లానే ఆలోచించేదన్నమాట. చాలా స్పిరిచువల్‌గానే ఉండేది దృష్టి అంతా. ఒకలాంటి మూఢనమ్మకం, మూఢభక్తి అంటే కరెక్ట్ సరిపోతుందేమో అలా ఉండేది. స్వామీజీ ఆయన చాలా శక్తులున్న స్వామీజీ అనుకున్నాను. అక్కడికెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని భజన చేస్తూ ఉంటే చాలా దగ్గరగా కనిపించారు. కూర్చొని చేస్తూ భజనలు చేస్తూ కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నాకు స్వామి షిర్డీ బాబా వారిలా కనిపించారు. షిర్డీ బాబాలా కనిపించారు ఏంటి అని అనుకుని సైకలాజికల్ ఫీలింగ్ ఏమని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చొని భజనలు పాడుతూ కూర్చున్నాను. కూర్చుంటే భజన చేసేటప్పుడు నాకు ద్వాపర యుగం దృశ్యాలు కనిపించడం మొదలుపెట్టాయండి. కనిపించేసరికి ఇంకా నాకు కృష్ణుడు అదే కోలాటం ఇవన్నీ కనిపించేసరికి అక్కడ గోపికల్లా కనిపించడం అని ఇంకా నాకు అప్పటి నుంచి ఇంకా బాగా నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆయన ఇదంతా అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా పాప పుట్టింది. సాయి హర్షిత. తనకేమిటంటే తను 2 ఇయర్స్ అప్పుడు స్వామి నా కల్లో ఎలా అయితే
తన్ని చూపించారో సేమ్ అట్లానే అదే డ్రెస్తో అట్లానే ఏదో ఫంక్షన్కి మా పేరెంట్స్ తనకి పర్కీ బ్లౌజ్ అట్లాంటివి పంపిస్తే అక్కడి నుంచి అది వేసి ఆ రోజు చూస్తే ఇక్కడో చూసాను, ఇలానే చూసాను అనిపించింది నాకు. తర్వాత గుర్తుకొచ్చింది స్వామి స్వప్నంలో ఫస్ట్ టైం హర్షితని మాకు చూపించినప్పుడు ఇట్లాగా ఉన్నది, ఇట్లానే కనిపించినది, ఇదే డ్రెస్తో కనిపించింది కదా అని. అదొక చాలా మిరక్యులస్గా అనిపించింది. ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి స్వామి వారితోటి. అయిపోయిన తర్వాత మళ్ళా ఈయన 2014 నుంచి సద్గురు మధుసూదన్ స్వామి వారి ద్వారా మళ్ళా స్వామి మెసేజెస్ అనేవి రావడం మొదలైంది. ఆ బుక్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు స్వామి ఆత్మజ్ఞానం తీసుకోవటం లేదు అందరూ అని ఆయన పడే ఆవేదన అంతా ఆ పుస్తకంలో కనిపించింది. అది కూడా మీతో షేర్ చేసుకుందామనండి. అదే టైంలో సాయి రుద్రం అని చెప్పి స్వామివి కంపైల్ చేశారు మా బావగారు ఆర్డెంట్ డివోటీ, మా కో-సిస్టర్ పుట్టపర్తికి. సో అలా కూడా పుట్టపర్తి ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళము. ఆ టైంలో ఆయన సాయి రుద్రం అనేది కంపైల్ చేస్తే అది ఇంగ్లీష్లో ఉంది. ఉన్నప్పుడు సాయి సెంటర్ మెంబర్స్ అది ట్రాన్స్లేట్ మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది కదా, సాయి సెంటర్లో అడుగుతున్నారు నాకు చెప్పారు. చెప్తే నేను సాయి రుద్రం ఆ బుక్ ట్రాన్స్లేట్ చేయడం అయింది. అది నేను గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తానండి. ఇక్కడ స్వామి ఇచ్చినవి సత్యసాయి స్పీక్స్ ఫ్రమ్ హిజ్ లైట్ బాడీని సత్యసాయి సందేశాల్లో ఆణిముత్యాలు అని తీసుకోవడం అయిందన్నమాట. ఈ సాయి రుద్రంలో వచ్చి అది నేను ఇంకొక క్లాస్లో చూస్తాను. ఈ సాయి రుద్రంలో ఏంటంటే స్వామిని శివుడిగా ఆరాధిస్తున్నప్పుడు రుద్రం, ఈ రుద్రంలో నమ్మకం చమకం ఎట్లా ఉంటాయో అదేవిధంగా సాయి రుద్రంలో సాయి నమ్మకం సాయి చమకం అని ఉన్నాయి. అది అందులో భగవంతుడు 4 వేదాలు మీకు ప్రసాదించారు. అవి వరుసగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అంటే సామాన్య మానవుడికి చతుర్వేదాలను ఆకలింపు చేసుకోవడం కష్టసాధ్యం. ఈ వేదాలు ప్రాచీన సంస్కృత భాషలో లిఖించబడినట్టుగా కాకుండా వేదాధ్యయనం గావించడానికి కనీసం 15 సంవత్సరాల కాలం అవసరం. కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 వేదాల సారాన్ని కలగలిపిన సాయి వేదాన్ని కరుణతో కానుకగా సంక్షిప్తంగా సరళ భాషలో మనకి అనుగ్రహించారు. జీవితానికి మార్గనిర్దేశం కావించే సిద్ధాంతాలు సామాన్యమైన భాషలో సాయి వేదంలో విపులంగా వివరించబడి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సామాన్య మానవుడు సైతం అనుసరించగలిగే విధంగా సాయి వేదం రమ్యంగా రచించబడింది. స్వామి ముఖతః వెలువడిన వారి దివ్య సందేశాలు, స్వామి అమృతహస్తంతో అభయమిస్తూ అందించిన అపూర్వ సాధనలు, సాయి లీలా విలాసాలు, సాయి విశ్వప్రేమతో నిండిన అద్భుత చర్యలు, సత్యసాయిబాబా వారు మాతృప్రేమ వర్షింపజేస్తూ అంచెలంచెలుగా అందించిన వెలలేని కానుకలు సాయి వేదంలో ముఖ్యాంశాలుగా వెలుసిల్లాయి. ఏదేమైనప్పటికీ స్వామి పలికిన ప్రతి సూక్తి మనకు పవిత్ర వేద ప్రసాదమే. మనకు సంభవించే ఎటువంటి సందర్భంలో అయినా కూడా మన జీవనానికి దశ దిశ చూపిస్తూ సులభమైన విధానాలతో మార్గం నిర్దేశించే కరదీపక సాయి వేదం. సామాన్య వాక్యాలతో సుందర పదాలతో జీవనయానాన్ని శోభాయమానంగా సాగింపజేసే సాయి వేదం సాధకులకు స్వామి ప్రసాదించిన మనోనిగ్రహ మణిహారం. స్వామి ఆత్మప్రేమతో అనుగ్రహించిన సూక్తి రత్నాలు ఏవి అంటే లవ్ యాజ్ థాట్ ఈజ్ ట్రూత్, లవ్ యాజ్ ఫీలింగ్ ఈజ్ రైచియస్నెస్, లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ నాన్ వైలెన్స్. దానికి నేను ట్రాన్స్లేట్ చేసి నా చేత స్వామి ఎలా ట్రాన్స్లేట్ చేయించారంటే ఆలోచనలో నిండిన ఆత్మప్రేమయే సత్యము, ప్రేమగా చేసే ప్రతి కర్మయు ధర్మము,
అంతరంగంలో మనోభావంగా సాకారమయ్యే ప్రేమయే శాంతి. అర్థం చేసుకోగల మనసులో ప్రవహించే ప్రేమకు మరో పేరే అహింస. సత్య, ధర్మ, శాంతి, అహింసలనేవి స్వామి ఎప్పుడూ కూడా ఆయన ప్రబోధాల్లో ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉండేవారు కదండి. ప్రేమ ఆలోచనలో నిండితే సత్యం, ప్రేమ ప్రవర్తనలో ప్రతిఫలించితే ధర్మం, ప్రేమ మనోభావంలో పొంగి పొరలితే శాంతి, ప్రేమ సానుకూల ప్రతిస్పందనగా చేరితే అహింస. స్వామి ఇప్పుడు చెప్తారు, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్, ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ద ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ద ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. విద్యకు పరమార్థం సౌశీల్యం, ప్రజ్ఞానానికి పరమార్థం విముక్తి, సంస్కృతికి పరమార్థం సామర్థ్యం, విజ్ఞానానికి పరమార్థం విశుద్ధ విశ్వ ప్రేమభావం. వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్, వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్, వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ గాడ్, వేర్ దేర్ ఇస్ గాడ్ దేర్ ఇస్ బ్లిస్. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది, ఎక్కడ దైవం ఉంటుందో అక్కడే కదా ఆత్మానందం ఉండేది. స్వామి ఎప్పుడు అంటుంటారు, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్. లైఫ్ ఈజ్ లవ్, ఎక్స్పీరియన్స్ ఇట్. లవ్ లీవ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్, అండ్ సెల్ఫ్ లీవ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. జీవితం ఒక ఆట, ఆడుకోవాల్సిందే. జీవితం ఒక సవాల్, ఎదుర్కోవాల్సిందే. జీవితం ఒక స్వప్నం, అనుభూతం కావాల్సిందే. జీవితం ప్రేమమయం, ఆ ఆత్మ ప్రేమ అనుభవానికి అందవలసిందే. విశ్వప్రేమ చిందించి అందించే కొద్దీ క్షమామయ హృదయంలో సర్వదా సజీవమై చైతన్యతను పెంచుకుంటుంది. చేదును మరిచి విశ్వమాధుర్యాన్ని ఆస్వాదించే కొద్దీ ఆత్మ వికసిస్తూ అమరత్వాన్ని సంతరించుకుంటుంది. There is only one religion, the religion of love. There is only one caste, the caste of humanity. There is only one language, the language of heart. There is only one God, He is omnipresent. ఉన్నది ఒకటే మతం, అదే ప్రేమ మతం. ఉన్నది ఒకటే కులం, అదే మానవత్వం. ఉన్నది ఒకటే భాష, అదే హృదయ భాష. ఉన్నది ఒకే ఒక దైవం, ఆ ఏకైక దైవమే విశ్వమే వెలుగొందే సత్యస్వరూపం. సర్వం తానైన సర్వాంతర్యామి స్వస్వరూపం. ఇలా సమస్త సాయి వేదాన్ని ఒకే ఒక వాక్యంలో కనుక తీసుకుంటే, సంక్షిప్తపరిస్తే, ఆ వేదసారమైన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే ఆత్మసాధన సిద్ధాంతం సకలము తానుగా గోచరిస్తుంది. ఈ ఏకైక వాక్యంలో అనంతమైన అంతరార్థం నిక్షిప్తమై ఉంది. ఈ అంతరార్థాన్ని అవగతం చేసుకుని ఆచరణలోకి తీసుకుని రావడం అనుకున్నంత సులభమైన విషయం ఏమీ కాదు. సంపూర్ణమైన అవగాహనతో సాయి వేదాన్ని మననం చేసి ఏకాగ్రతతో మనస వాచ కర్మణ సాధన చేయడమే భక్తుని ప్రధాన కర్తవ్యం. అందరినీ ప్రేమించు అంటే శుద్ధమైన ఎల్లులేని ప్రేమ. మనకు ఎవరు తారసపడతారో వారిపై ప్రదర్శించడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం. అందరినీ ప్రేమించు అనగానే అంత సులభమైన విషయం కాదు కదండి. ఒక్కసారి ఆ యూనివర్సల్ లవ్ ఉండాలి, సెల్ఫ్లెస్ లవ్ ఉండాలి. ముందు ముఖ్యంగా హృదయ చక్రం అనేది వికసించాలి. ఎవరిని చూసినా ప్రేమ పొంగి పొరలాలి. అదీ కాక అవతల వాళ్ళు అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించగలుగుతూ ఉండాలి. ఈ విషయంలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ జాయిన్ అయిన తర్వాత చాలా అద్భుతంగా డాక్టర్ జీకే సార్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ టాపిక్ సిగ్నల్స్ అని ఇచ్చారండి. 10 పాయింట్స్. నువ్వు ఏదైతే కావాలనుకుంటావో దాన్ని ఇతరులకు ఇవ్వు, ఇలాంటివన్నీ ఉంటాయి అందులో. పక్క వాళ్ళ గురించి ఆలోచించటం అన్నదాన్ని మీద ఫోకస్ పెట్టి చేయడం జరిగింది. డాక్టర్ జీకే సార్ కూడా పుట్టపర్తిలో స్వామి స్కూల్ స్టూడెంట్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా కౌన్సిలింగ్లో ధ్యానవాహిని బుక్ చదవమని చెప్తూ ఉంటారు కౌన్సిలింగ్లో కూడా. సో ఇక్కడ స్వామి చెప్పింది అంటే, బంధువులైన తల్లి, తండ్రి, భార్య, సంతానం, ఆప్త బంధువులు, స్నేహితుల మీద ప్రేమ కురిపించడం సులభమైన విషయం. ఎందుకంటే సహజంగా వారిపై ప్రేమ కలగడం సంభవం. మన రక్త సంబంధం కాబట్టి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం. కానీ మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిపై హృదయంలో ఉన్న నిర్మల ప్రేమని అనుభూతికి తీసుకుని రావడం సులభమే. ఎందుకనంటే స్వామిలోని ప్రేమ కిరణాలు పరావర్తనం చెంది మనలో చేరి మన హృదయంలో నుంచి ప్రతిఫలిస్తాయి కనుక. కానీ ఏ విధంగా ఒక వ్యక్తి తన మిత్రుల మీద, బంధువుల మీద, ఆత్మీయుల మీద, ఇంకా అపరిచితుల మీద నిస్వార్థమైన ప్రేమను వృద్ధి చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాలను అణుచుకోవడం ద్వారా ఈ నిష్కల్మషమైన ప్రేమను దినదిన ప్రవర్ధమానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంటే అక్కడ రెగ్యులేట్ చేసుకోవడం, 6 వైసెస్ని కూడా రెగ్యులేట్ చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమని స్వామి ఇక్కడ మెసేజ్ ఇచ్చారు. అందరినీ సేవించు అంటే నీ ప్రతి చర్యలోనూ సేవాభావాన్ని నింపుకొని నీ చుట్టుపక్కల వారందరికీ స్వార్థం లేని నీ ప్రేమను అందించమని అర్థం. సేవా తత్పరత కలిగిన వ్యక్తి తన సహాయాన్ని కోరుతూ ఎవరు తనను ఆశ్రయించినా వారి పిలుపు వినినంతనే సహజాతి సహజంగా సన్నిహితులకే సహాయపడినంత సహజంగా ఆత్మీయంగా ప్రతిస్పందించడం, సమాజంలో సేవ చేయడానికి అవకాశాల కోసం ఆరాటపడటం జరుగుతుంది. అలా స్వచ్ఛంగా మొదలైన స్వచ్ఛంద సేవ సంఘంలో సహస్రవదనాల్లో చిరునవ్వు వెలిగించడానికి తనకున్న సమస్తం త్యాగం చేయవలసి వచ్చేంత క్లిష్టతరమైన పరిస్థితులు కలిగినా కూడా వెనుకాడి నిర్మల ప్రేమతో కూడిన ఈ విశాల హృదయ సేవ విశ్వప్రేమలా విస్తరిస్తుంది. కాలక్రమేణా ఈ సేవా దృక్పథం అనేది ఎప్పుడైతే ఆ దృక్పథం వల్ల ఆ సేవ అనేది ఉద్భవిస్తుందో అది వంశపారంపర్యంగా కూడా ప్రకటితమవుతూ బీజస్థితి నుండి చేరి తరంతరంలో యువతరంలో నవతరం రక్త కణాల్లో జాలువారి వ్యక్తి ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. నిరంతర సాధన ద్వారా ఇంకా సమాజ సేవా కార్యక్రమం ద్వారా ఇటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. త్యాగం ద్వారా నిస్వార్థ సేవ ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఈ సాయి వేదంలోని సేవాభావం యోగాగ్నిలా ప్రజ్వలిస్తుంది. అటువంటి విశ్వప్రేమతో చేరింది సాయి యజ్ఞం. సాయి యజ్ఞం ప్రయోజనం ఏంటంటే స్వార్థం నుంచి నిస్వార్థతకు నీ హృదయాన్ని ప్రయాణం చేయించడమే. ఈ విధంగా నిస్వార్థత అనే గమ్యానికి చేర్చే ప్రయాణం జరిగే మార్గాన్ని సాధనా పదం అని చెప్పవచ్చు. ఈ పదమునే త్యాగ పదం అని పిలవచ్చు. ఇంతటి త్యాగం చెయ్యందే ఇవన్నీ కూడా సాధ్యం కావు కాబట్టి స్వామి ముందు త్యాగానికి సిద్ధపడమని స్వామి ఇక్కడ అందరికి పిలుపునిస్తున్నారు. ఉదాహరణకి మనకు స్వామిపై ఉన్న ఎల్లలెరుగు నిర్మల విశుద్ధ ప్రేమ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయడానికైనా మనల్ని సిద్ధపరుస్తుంది. అందుకే మనం మన సంపదను శక్తిని కాలాన్ని స్వామి కోసం స్వామి ప్రేమ కోసం ధారపోయడానికి ఎదురు చూస్తూ ఉంటాం. మనం మనలోని దుర్గుణాలని సాయి యజ్ఞంలో సమితలుగా బలింపజేస్తూ నాలో ఉన్న దుర్గుణాలనే నీకు దక్షిణగా ఇస్తున్నాను స్వామి అని అక్కడ స్వామికి అర్పణ చేయమని చెప్తున్నారు స్వామి. హృదయమే పవిత్ర హోమకుండంగా మారి విశుద్ధ విధిర్మల అమలిన ప్రేమ ఆ హృదయ హోమకుండంలో నుంచి అప్పుడు ఉద్భవిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ త్యాగ స్వభావాన్ని కలిగిస్తూ సేవా దృక్పథానికి దారితీస్తుంది. ఎటువంటి స్వార్థం లేకుండా ఏ కానుకలు కోరకుండా అటువంటి విశుద్ధ ప్రేమతో మన సమాజంలోని వ్యక్తుల్ని మనం ఎప్పుడైతే ప్రేమగా సహృదయంతో సేవిస్తామో అప్పుడు ఏ యజ్ఞానికైనా లక్ష్యంగా ఏదైతే ఉన్నదో ఆ పూర్ణ శాంతిని సత్సంబంధ సంకేతంగా సాయి యజ్ఞ ఫలంగా యోగ పురుషుడైన సత్యసాయిబాబా వారు విశ్వప్రేమతో ప్రసాదిస్తారు. అటువంటి సాయి యజ్ఞానికి పునాది సాయి రుద్రం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సాయి రుద్రం సాయి శివుని సహజ లక్షణాలను సద్గుణాలను వారి ఇహపర వ్యాప్త విశ్వ ప్రేమ వైభవాన్ని ఆ విశ్వాత్మ దివ్య సౌందర్యాన్ని వర్ణించడమే కాకుండా మనం ఇహంలో ఏమి కోరాలో ఏమి కావాలని ఆరాటపడాలో మనస వాచ కర్మణ ఏ విధానంలో స్వామిని ఆరాధించాలో మనకు విపులంగా తెలిపేదే, మనలో సేవాభావం ఉప్పొంగేలా స్పందన కలిగించేదే సాయి వేదం. ఇక్కడ రుద్రంలో ఈ సాయి రుద్రంలో ఏమని ఉంది అనేది తెలుసుకుందాం. మామూలుగా రుద్రం చూస్తే భగవంతుడైన శివుని సంబోధిస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ సాగిపోతుంది. మంత్రబద్ధంగా రుద్రం శివారాధనలో భాగమైన ఈ రుద్రం నిర్దిష్టమైన నియమాలతో అనాదిగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ప్రాచీన శైలిలో నమకం చమకం అను 2 భాగాలుగా చేరి పరమేశ్వరుని కీర్తనగా ఆ శంకర మహదేవునికి చేసే ప్రార్థనగా ప్రఖ్యాతమైనది. నమకం అదే నమ్మకం తీసుకుంటే రుద్రంలో ప్రథమ భాగమైన నమ్మకం రుద్ర వైభవాన్ని వర్ణిస్తూ ఆ పరమశివుని దివ్య లక్షణాలను దివ్యతను మహనీయతను శ్లాఘిస్తూ చేసే శివ ప్రశంస. సాధారణంగా నమ్మకం చమకం ఆ శ్లోకాల్లో ఉన్నది చదువుకుంటూ పోవడమే తప్పితే అందులో ఉన్న అద్భుతమైన అంతరార్థాన్ని గురించి ఆలోచించడం నన్ను చేసే వాళ్ళు చాలా తక్కువ అండి. 11 అనువాకములుగా 11 భాగాలుగా కూడి దైవమైన శంకర మహాదేవుని అనేక విధాలుగా ఈ నమ్మకం కీర్తిస్తుంది. అంటే నమ్మకం అనేది భగవంతుడికి చేసే కీర్తన. భగవంతుడిని మనం ఎలా పొగుడుతామన్నదే చూపిస్తుంది. చమకం నమ్మకం పూర్తి కాగానే ప్రారంభమవుతుంది చమకం. చమకం ద్వారా భక్తులు ఆ పార్వతీ వల్లభుని ఇహపరాలకు సంబంధించిన కోరికలను లోక సంబంధమైన మనోభావాలతో కానీ ఆధ్యాత్మిక సాధనలకు గమ్యమైన అలౌకిక విషయాల యందు ఉన్న ఆసక్తితో ఆత్మచింతనతో కోరే కోరికలు నెరవేర్చమని శివభక్తులు శివుని చమకం ద్వారా ప్రార్థిస్తారు. అక్కడ కూడా రుద్రంలో కూడా ఉండేది నమ్మకం అంటే పరమేశ్వరుని కీర్తించటం. చమకం అనేసరికి
ఒక జ్ఞానోదయంతో కూడిన ప్రార్థన అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సాయి రుద్రంలో చూస్తే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సాయి నమకం, 2 సాయి చమకం. సాయి నమకంలో మన ప్రియతమ దైవమైన సాయి పరమేశ్వరుడు తాను ప్రీతి చెందడానికి ఏ విధమైన ప్రశంసలు కోరుకోవడం లేదు. వారికి కావాల్సింది ప్రేమతో నిండిన మన శుద్ధ హృదయాలు మాత్రమే. కనుక సాయి నమకం సాయి శివుని యశస్సును కీర్తిస్తూ సాగిపోయే స్తోత్రంలా భావించరాదు. మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మనం అనుసరించవలసిన ధర్మాలను మనకు గుర్తు చేసే సాయిమాత సహజ లక్షణాలను మన మనసులో ముద్రించి మనోసాధన దిశగా మన హృదయాలను స్పందించేలా చేసేదే సాయి నమకం. స్వామి సులక్షణాలు, వారి దివ్యలీలను, వారు కావించిన మహత్తర కార్యములను మాత్రమే కాక స్వామి చరిత్రలోని దివ్య అంశాలను మన మానస సరోవర తరంగాలలో ప్రతిఫలింపచేస్తాయి. సాయి నమకంలోని ఒకే ఒక అనువాకం శాస్త్రీయ రుద్రంలోని ఈ పంచమ అనువాకాన్ని అనుసరిస్తూ సాగిపోతుంది. ఓం నమో భవాయ చ రుద్రాయ చ నమో సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ స్థితికంఠాయ చ. సాయి చమకం సాయి చమకం ఏం చెప్తుందంటే, స్వామి మనకి ఏమి అనుగ్రహం ఇద్దామని వచ్చారు, ఇచ్చేశారు, ఏ వరాలను మన పరం చేయాలని ఆతృతతో ఉన్నారో వాటినన్నిటినీ ప్రసాదించమని మన ప్రేతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని వేడుకునే ప్రార్థనలే. సాయి చమకంలోని ఈ ప్రార్థనలన్నీ ఆధ్యాత్మిక అభ్యున్నతి, ఆత్మ ఉద్ధరణను ఆశించి చేసేవి మాత్రమే. ఈ సాయి చమకంలో మన స్వామిని ప్రార్థించేది అరిషడ్వర్గాలను నిగ్రహించడంలో, మన సాధనలో సహకరించమని, సద్గుణాలతో కూడిన సత్ప్రవర్తన మనలో కలగడానికి సహాయం అందించమని, స్వామి దివ్య దీక్షలో సాధనాలుగా చేర్చి మనల్ని అనుగ్రహించమని, స్వామి దివ్య పాదపద్మ సన్నిధిలో సర్వస్య శరణాగతి చేసే విధంగా మన మనసులని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి పాదాక్రాంతం చేసి వారి ఆజ్ఞ శిరోధార్యంగా భావించేలా మాలో భక్తి ప్రపత్తులను వృద్ధి చేయమని, తుదకు స్వామినే కోరుకునేలా ఆత్మార్పణ భావన కలిగించమని. సాయి చమకంలో కూడా ఒకే ఒక అనువాకం ఉన్నది. సాయి చమకం హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా ఉచ్చరిస్తే స్వామి తప్పకుండా ప్రీతి చెందుతారు. ఈ కారణంగా సాయి చమకం ఎనలేని ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీ సాయి రుద్రం తాత్పర్యం. శ్రీ సాయి నమకం. ఓం నమో భగవతే సాయీశ్వరాయ. భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరులకు నా పాదాభివందనాలు. సాయి రుద్రం శ్రీ సాయి నమకం. ఓం నమో భగవతే సాయీశ్వరాయ. నమ సత్యాయ చ సత్య సందేశాయ చ నమ ప్రేమ్నే చ ప్రేమ ప్రకాశాయ చ నమో ధర్మాయ చ ధర్మ సంస్థాపకాయ చ నమ శాంతి స్వరూపాయ చ ప్రశాంతి నివాసినే చ నమో సద్గురవే చ సుజ్ఞాన ప్రదాయ చ. ఈ శ్లోకం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సద్గుణ వైభవం గురించి మనకు తెలియజేస్తున్నది. ఎవరైతే సత్యమై ఉన్నారో, ఎవరైతే సత్య ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే ప్రేమను ప్రకాశింపచేస్తూ ప్రేమతో హృదయాలు ఎలా ప్రకాశించాలో విశదపరుస్తున్నారో, ఎవరైతే ధర్మమయమై ఉండి ధర్మ సంస్థాపన కావిస్తున్నారో, ఎవరైతే శాంతికే ఆకృతిగా ఉండి ప్రశాంతి నిలయ నివాసులై భక్తులకు ఆత్మజ్ఞానం ప్రసాదించే సద్గురువులై వెలసిల్లుతున్నారో, అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నమస్కరిస్తున్నాను. నమో నిత్య సచ్చిదానంద స్వరూపాయ చ నిర్మల హృదయాయ చ నమ ప్రసన్నవదనాయ చ నిరాడంబరాయ చ నమో మితభాషిణే చ అల్ప సంతోషాయ చ నమ సనాతన ధర్మాయ చ సకల తత్వ బోధకాయ చ. ఎవరైతే నిత్యానంద సత్యానంద బ్రహ్మానంద స్వరూపమై అలరారుతున్నారో, శుద్ధ హృదయంతో భాసిస్తూ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా సిద్ధాంతాలతో భక్త హృదయాలను నిర్మలం చేస్తున్నారో, ఎవరు దరహాస శోభిత ప్రసన్న వదనంతో భక్తులకు విశుద్ధ ప్రేమను పంచిపెడుతున్నారో, ఎవరు సర్వాంతర్యామి తత్వం తనదైనప్పటికీ నిర్వికారంగా నిరాడంబరంగా తన ప్రవర్తన ద్వారా భక్తులకు అహంభావనాశనం చేసే విధానాలను బోధిస్తున్నారో, మిత భాషణతో ఆత్మీయతను అందిస్తూ ఆత్మశక్తిని అందించే మౌన సాధన ఎవరు భక్తుల పరం చేస్తున్నారో, ఎవరు సనాతన ధర్మంను సంరక్షించి సర్వతత్వాలను ప్రతిఫలించే ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తున్నారు, అటువంటి స్వామికి అంతర్యామికి నమస్సులు. నమో దీన జనోద్ధారణాయ చ దాహ ఉపశమనాయ చ నమ సర్వరోగ నివారకాయ చ ఉచిత చికిత్స ప్రదాయకాయ చ నమో విశ్వవిద్యాలయ స్థాపకాయ చ సద్విద్యా బోధకాయ చ నమో నిరంతర గ్రామ సేవా తత్పరాయ చ. ఎవరైతే దీనంగా వేడుకునే బడుగు వర్గాల బాధలు తీర్చి ఉద్ధరించారో, ఎవరైతే దాహంతో అలమటించే వారికి దయాహృదయంతో జలదానం చేసి సేద తీర్చారో, ఎవరైతే వివిధ వ్యాధులను విభూతితో నివారణ చేసి ఉచిత చికిత్సను అందించే వైద్య వసతులు అందుబాటులోకి తెచ్చి ఆసుపత్రులు నిర్మాణం చేసి అన్ని వర్గాల రోగులకు ఉపశమనం కలిగేలా వ్యాధి విముక్తి కావించారో, ఎవరైతే అత్యుత్తమ విలువలతో కూడిన ఉచిత విద్యను విద్యాలయ స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు
విశ్వ ప్రేమతో ప్రసాదించి విద్యార్థులందరికో విద్యాదానం చేసి విశ్వరత్నాలుగా తీర్చిదిద్దారో, ఎవరైతే పల్లె సీమలను సత్యసాయి గ్రామాలుగా మార్చి సర్వజన రంజకంగా సకల సేవా కార్యక్రమ ప్రణాళికలతో భక్తులకు గ్రామ సేవలో అవకాశం ఇస్తూ గ్రామీణులకు కామధేనువై వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించారో, అటువంటి కరుణా కటాక్ష స్వరూపులైన సత్యసాయి బాబా వారికి ప్రేమపూర్వక నమస్సులు. నిత్య సంకీర్తన ప్రోత్సకాయ చ నమః సంప్రదాయ పోషకాయ చ సంస్కృతి పునరుజ్జీవకాయ చ నమో వేదోద్ధారణాయ చ వేద వేదాంగ వైభవాయ చ నమో జ్ఞాన సిద్ధి ప్రదాయకాయ చ సర్వయోగ సారాయ చ నమః సర్వరాగ సమ్మేళనాయ చ సంగీత గానలోలాయ చ నమః సర్వాంతర్యామినే చ సులభ ప్రసన్నాయ చ. ఎవరైతే నగర సంకీర్తన కార్యక్రమాలతో భక్తులకు స్పందన కలుగచేస్తూ భజనలతో భగవత్ సన్నిధిని నిత్యం అనుభూతమయ్యే అవకాశం ఇస్తూ మనోసాధనకు నాంది పలికారో, అటువంటి సత్యసాయీశ్వరులకు నమస్సులు. ఎవరైతే సంస్కృతి సాంప్రదాయాలను పునరుజ్జీవింపజేసి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారో, ఎవరైతే వేద రక్షణ చేసి వేదాలను ఉపనిషత్తులను విశ్వవ్యాప్తం చేసి వేద వైభవాన్ని లోక విదితం చేశారో, ఎవరైతే ధ్యాన జనితమో ఆత్మానందమును ధ్యానం ద్వారా ప్రకటితమో పరమానందమును ప్రసాదించారో, సకల యోగసారమై యోగానంద మాధుర్యమై నిలిచారో, ఎవరైతే సర్వరాగ సమ్మేళనంగా భజన కార్యక్రమములను రూపొందించి భక్తులు ఏకాగ్రచిత్తంతో భజించేలా శిక్షణనిచ్చి ఆ దైవ కీర్తన మాధుర్యంలో ఓలలూగారో, ఎవరైతే సర్వాంతర్యామిగా ఉన్నారో, ఎవరైతే మనోనిగ్రహమును సులభంగా అందించే నామస్మరణ మౌన సాధన వంటి సులభ విధానాల ద్వారా ప్రసన్నులై భక్తులను అనుగ్రహిస్తున్నారో, అటువంటి భక్తవరుదులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి హృదయపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. నమో విశ్వజనన్యే చ విభూతి ప్రసాదకాయ చ నమో లీలా మానుషాయ లింగోద్భవాయ చ నమో అజ్ఞాన నిర్మూలకాయ చ హృదయ పరివర్తకాయ చ ముఖతః నమః సర్వ మంత్రసారాయ చ సర్వమత సమన్వయాయ చ. ఓం నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరైతే విశ్వమాతగా అనంత మాతృ ప్రేమ వెదజల్లుతూ విశ్వతత్వాన్ని వివరించే విభూతిని అందిస్తున్నారో, ఎవరైతే అపూర్వ లీలా విలాసంతో భక్తులను అలరిస్తూ ఆనందింపజేస్తున్నారో, ప్రత్యక్ష దైవంగా ప్రకాశిస్తున్నారో, ఎవరైతే దివ్య లింగాలను ఆత్మశక్తితో సృష్టించి రుద్రతత్వంతో సాయిశంకరులై వెలసిల్లుతున్నారో, ఎవరైతే అజ్ఞానాన్ని నశింపచేసి భక్తుల్లో జ్ఞాన జిజ్ఞాస కలిగిస్తున్నారో, ఎవరైతే సకల మంత్రమాలా విరాజితమైన వేదాంతమణి కాంతులను భక్త కోటి కోసం బహిర్గతం చేస్తున్నారో, ఎవరైతే సకల మానవ జాతిలో పరివర్తన తీసుకుని వచ్చి సర్వమత సామరస్యం కలిగిస్తున్నారో, ఎవరైతే అమృత బోధనతో సాధకుల హృదయాలను నిర్మలం చేస్తున్నారో, అటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారి పాదాలకు భక్తిపూర్వక నమస్కృతులు. సర్వలోకాలకు శాంతి కలుగు కాక. సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 అవర్ అయిపోయింది. చూస్తుండగానే నిజంగా నాకైతే పుట్టపర్తిలో స్వామి దర్శనం జరుగుతున్నప్పుడు అక్కడ భజనలో వెళ్ళి కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. మీ అందరి వైబ్రేషన్స్ వల్లనేమో మరి ఇంతమంది సాయి భక్తుల సీక్రెట్ వైబ్రేషన్స్, హై లెవెల్ ఫ్రీక్వెన్సీ వల్ల అలా ఫీలింగ్ వచ్చింది అనిపిస్తోంది. అందరూ మహానుభావులందరికీ వందనాలు. ఇటువంటి అవకాశం కలిగించిన సత్యసాయి బాబా వారికి, జగద్గురు భగవాన్ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతలు వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఇక్కడ నేర్చుకుంటున్నవి ఈ ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవటమే కాకుండా అసలు నా జీవిత జ్ఞానం ఏమిటి, ఎందుకు వచ్చాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలని వచ్చాను, తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే అవకాశం ఇచ్చింది ఇక్కడ మళ్ళీ స్పిరిచువల్ టాబ్లెట్స్. అలాగే ఒకసారి నేను పిఎస్ఎస్ఎంలో మొదట బియాండ్ యువర్ మైండ్ క్లాసెస్ తీసుకున్నానండి, శ్రీ సరోజ గుళ్ళపల్లి మేడం దగ్గర. సరోజ గారు చాలా చక్కగా పొద్దు నుంచి రాత్రి దాకా ఎన్నో ప్రోగ్రామ్స్, ఈ మెడిటేషన్ జూమ్ సెషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఆ టైంలో నాకు మొదట వచ్చింది ఏంటంటే, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొదట వచ్చిన ధ్యానంలో వచ్చిన విజన్ ఏంటంటే వైకుంఠ ద్వారాలు కనిపించటం. అది కూడా
సిల్వర్ కలర్‌లో కనిపించాయి. చాలా పెద్దవి అసలు మొత్తం అంతా నిండిపోయినట్టు అంత పెద్ద సిల్వర్ స్క్రీన్స్ ఎప్పుడు చూడలేదు. తర్వాత చూస్తే అది వైకుంఠ ద్వారాలు అనిపించింది. తర్వాత అది స్ట్రైక్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో నన్ను చూసి కోపంగా చూస్తున్నట్లు కనిపించడం జరిగింది. అదే వాళ్ళు గైడెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, ఆ కోపంగా చూస్తున్న వాళ్ళని వాళ్ళ ఆత్మని నన్ను క్షమించమని నేను కోరుకోమని చెప్పారు. ఆ విధంగానే కోరుకున్నాను. ఆ తర్వాత కోపంగా చూడలేదు. మొదటేమో ఏడుస్తూ కనిపించారు. అంటే ఏదో పూర్వజన్మ కర్మలో ఏదో మహాపాపం చేసినప్పుడు వాళ్ళని చాలా క్షోభ పెట్టి ఉన్నట్టుగా వాళ్ళు చాలా బాధపడుతూ కనిపించారు. అనిపించినప్పుడు నేను చెప్తే అప్పుడు క్షమించమని కోరుకోమనంటే తర్వాత అలా చూస్తున్నట్లు కనిపించారు. అలాంటివి కొన్ని కొన్ని జరిగాయి. అవన్నీ అయిన తర్వాత 2/2 పిరమిడ్ తీసుకొని చేస్తూ ఉండేదాన్ని. ధ్యానం చేస్తున్నప్పుడు ఆహ్, అప్పుడు నా గురించి నా జీవిత ధ్యేయం ఏంటి? ఎందుకు వచ్చాను? అని నేను ప్రశ్న వేసుకొని హ్మ్. ప్రార్థించుకుంటే ఎలా అయితే సత్యసాయిబాబా వారి పాదసేవ ప్రాజెక్ట్స్‌ని పెట్టుకొని ఈ జర్మన్ క్లాసెస్ టీచ్ చేయటం, జర్మన్ స్పానిష్ అని ఇటువైపు స్పోకెన్ సాంస్క్రిట్ క్లాసెస్ తీసుకోవడం ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తూ వచ్చాను. ఆ విధంగానే సత్యసాయి పాదసేవ ప్రాజెక్ట్స్‌ని ఎట్లా తీసుకున్నావో అలానే పిఎస్ఎస్ఎంలో గూడా నువ్వు అక్కడ సర్వీస్ చేయాలి అని మహోతార్ బాబాజీ గారి నుండి నేను ప్రే చేస్తున్నప్పుడు వారి నుంచి వచ్చింది మెసేజ్. అదే విధంగా నాకు కోవిడొచ్చి 2 డేస్ ముందు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని ఇట్లా 2/2 పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే విజయవాడలో అక్కడ మా పేరెంట్స్‌ని తీసుకువెళ్ళి ఆ పిరమిడ్ ఇచ్చొద్దామని వెళ్ళినప్పుడు అక్కడ నేను చేశాను. చేసినప్పుడు కళ్ళు మూసుకొని చేస్తున్నప్పుడు అమ్మవారి సమక్షంలో మహావతార్ బాబాజీ వారు నాకు ఒక సిల్వర్ స్పూన్ తోటి మనం అన్నప్రాసనకి పిల్లలకి ఎలా అయితే పరమాన్నం పెడతామో అలాంటి చిన్న స్పూన్ తోటి వాటర్ స్పూన్‌తో నోట్లో పెడుతున్నట్టు వచ్చింది. అంటే అలా దగ్గర నోటి దగ్గర తెచ్చి పెడితే ఏంటని చూస్తున్నానంట. నాకేం అర్థం కాకపోతే నోరు తెరువు అని మహతార్ బాబాజీ గారి మాటలు వినిపించాయి. పక్కన అమ్మవారు ఒక మంచి పట్టు వస్త్రాలతో ఆహ్, సువర్ణ కిరీటంతో, చేతిలో సువర్ణ త్రిశూలంతోటి చాలా చిన్న ఓ బొమ్మలాగా అలా కనిపించి ఆవిడ పక్కన ఉండగా ఆయన నాకు కనిపించలేదు. ఆయన నాకిలా పెడుతున్నట్టుగా కనిపించింది. తీసుకున్న తర్వాత అమృతం అన్న ఫీలింగ్ లాగా అనిపిచ్చింది. సైకలాజికల్ ఫీలింగ్ ఏమో కానీ ఏదో కల వచ్చిందేమో అనుకున్నాను. తర్వాత 2 డేస్‌కి నాకు కోవిడొచ్చింది. తర్వాత 1 వీక్ హాస్పిటలైజ్ అయ్యాను. హాస్పిటలైజ్ అయినప్పుడు ఒక కల వచ్చింది. అక్కడ కూడా శుద్ధి బాబా వారి జీవిత చరిత్ర చదువుకుంటూ స్వామి విభూది తీసుకొని వాటర్‌లో కలుపుకొని ఆహ్, నైట్ పడుకునుంటే అప్పుడు నాకు హాస్పిటల్‌లో వచ్చిన కల ఏంటంటే అంతా ఇల్లంతా కడగడం అది ఏదో అశుభాలప్పుడు ఇల్లు కడిగినట్లు అది కడుగుతుంటే ఎవరో వచ్చారు మీకోసం అని చెప్పి అంటే సరే వెళ్ళానుట నేను. వెళ్ళేసరికి అక్కడ ఆహ్, ఇద్దరు యమకింకర్లో మరి ఎవరో తెలీదు. అక్కడ నోట్లో కూరలు, చేతిలో గదలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ వచ్చి ఏంటి అనంటే నీకోసమే వచ్చాం తీసుకెళ్ళడానికి వచ్చామన్నారట. అనంటే నేను రాను ఇప్పుడు నేను ఎట్లా అయితే సత్యసాయిబాబా వారికి పాదసేవ ప్రాజెక్ట్‌లో నేను సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు స్వామి. అదే విధంగా నేనిప్పుడు మహోతార్ బాపూజీ వారి సేవ కూడా చేసుకోవాలి. ఇక్కడ కూడా PCSMలో కూడా చేయాలి. నాకు చేయాల్సిన చాలా ఉన్నాయి. నేను అవన్నీ చేస్తే గాని నేను రానన్నానంట. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. సరే అలాగే అని చెప్పి వెళ్ళిపోయారట. వాళ్ళు గార్డెన్ ఏంజెల్స్ మరి ఎలా వచ్చారు వాళ్ళది ఏంటో అని తెలీదు. తర్వాత చెప్పారు గార్డెన్ ఏంజెల్స్ అలా వస్తారు అని చెప్పి. కానీ అసలు భయం అన్నది వేయల. ఆ విధంగా భయాలు కూడా 4 రకాలుగా ఉంటాయి గదండీ! మనం శరీర భయం, మనోభయం, బుద్ధి భయం, ఆత్మ భయం అని. సో, అలాగా భయాలను దాటటానికి నాకు ఆ ఇన్సిడెంట్ ఉపకరించింది. ఆ తర్వాత చికెన్ గున్యా వచ్చింది. దాని తర్వాత బెడ్ రెస్ట్‌లో నాకు కాండ్రోమలేషియా వచ్చినప్పుడు నీ క్యాప్‌లో అలా తిరిగిపోతుండేది. నీ క్యాప్ తిరిగిపోతుంటుంది. దానికి ఇది వాకింగ్ డిఫికల్టీ వచ్చి నడవడానికి ఉండదు. మొదట్లో కొంచెం 2 మినిట్స్ తర్వాత నడవడానికి కొంచెం వాకింగ్ డిఫికల్టీ వచ్చి తర్వాత తర్వాత అసలు ప్రాబ్లమ్ అయిపోతుంది. ఆ టైంలో డాక్టర్ నన్ను స్ట్రిక్ట్‌గా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అలా బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు నాకు ఇట్లా స్పిరిచువల్ టాబ్లెట్స్ పత్రిజీ వారికి ప్రార్థన చేసుకొని నాకు ఏదైనా ఆల్టర్‌నేట్ మెడిసిన్ కావాలి.
ఆ టైంలో నిజంగా ఎట్లా అనిపించిందంటే రియల్లీ వెక్స్డ్ విత్ దిస్ మెడికేషన్ అన్నమాట. సో ఆ మెడికేషన్ వద్దు, ఏదన్నా తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు నాకు ఫ్లాష్ లాగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అని మనసులో మెదిలింది. అలా వచ్చేసరికి అదేంటో మర్చిపోయాను తర్వాత. మళ్ళా యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ నాకు వాటర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని డాక్టర్ జీకేస్ వీడియో కనిపించింది. అప్పుడు నాకు మైండ్కి స్ట్రైక్ అయింది, ఓహో ఇది కదా నేను చూశానని. వెంటనే రిజిస్టర్ చేసుకొని సీనియర్ కౌన్సిలర్స్తో మాట్లాడటం అనేది జరిగింది. సీనియర్ కౌన్సిలర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు నాకు, మ్యూజిక్ మెడిటేషన్, హీలింగ్ మెడిటేషన్ తీసుకోండి, అది పెట్టుకొని వింటూ ఉంటే ఒకవేళ సరిగ్గా చేయటం తెలియకపోయినా కూడా చాలా మంది పిరమిడ్లో హిమాలయాల నుంచి చాలా మంది గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్ మధ్యలో జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ వలన ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉండి చాలా మందికి 90% పెయిన్స్ అన్ని తగ్గిపోతున్నాయి, చాలా మందికి రిలీఫ్ వస్తున్నది అని చెప్పంటే అట్లాగే విని ఇది చేస్తే పొద్దున కల్లా నాకు తగ్గడమే కాకుండా నేను నడవగలిగాను. కిచెన్లోకి వెళ్ళి మా పాపకి బ్రేక్ఫాస్ట్ లంచ్, తను ఇప్పుడు మెడిసిన్ చదువుతుండేది, 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ తను ప్యాక్ చేసి ఇవ్వాలి. ఆ టైంలో లైట్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ రైస్ కర్రీ పెట్టేసేసి తనకి స్నాక్ ప్యాక్ చేసి నేను ఇవ్వగలిగాను. అక్కడి నుంచి ఇంకా నాకు చాలా నమ్మకం వచ్చింది. అలానే హై బీపీ ఉండేది, అది కూడా కాంబినేషన్ ఆఫ్ 2 మెడిసిన్స్. అవి కూడా నేను ఆ హై బీపీ ఉన్నప్పుడు ఆనందో బ్రహ్మ అని జీకే సార్ ఎంజాయ్మెంట్ సైన్స్ ఎకానమెంటర్, సో అక్కడ ప్రోగ్రామ్స్కి ఆయన పెట్టిన, ఆయన అరేంజ్ చేసిన ఇదన్నమాట. అది కూడా ఇట్స్ గోయింగ్ టు బి సిస్టర్ ఆర్గనైజేషన్ ఫర్ దిస్. సో అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ పాటలు పాడటం, జోక్స్ కట్ చేయడం అన్నీ చేస్తున్నారు. అంటే పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని పాడమనేసరికి నేను కూడా పాడాను. సో అక్కడ పాడినప్పుడు చాలా రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత చూస్తుంటే రాను రాను అలా రూమ్ అంతా గిరగిర తిరిగిపోతూ ఉండటం అవన్నీ కనిపిస్తుంది. అలా ఉండేది, ఫ్యాన్ తిరిగిపోయినట్టు రూమ్ అంతా తిరిగిపోతుండేది. ఏమవుతుందని డాక్టర్ చూపిస్తే అంత పర్ఫెక్ట్లీ నార్మల్, మళ్ళీ మెడికేషన్ అంతా తీసుకోవడం వల్ల ఇలా అవుతున్నది అని చెప్పారు. అట్లా అట్లా ఇంకా కంప్లీట్గా 4 years నుంచి నేను బీపీ మెడికేషన్ వేసుకోవట్లేదండి. తర్వాత అట్లా L1 అయిపోయిన తర్వాత జీకే సార్ నాకు L1 సర్టిఫికెట్ ఇస్తూ చెప్పారు, అంటే నా జీవిత జయం ఏంటో నేను సార్ని రిక్వెస్ట్ చేయాలనుకున్నాను, కానీ సరే అది ఇస్తూనే ఆ మాట చెప్పారన్నమాట, నీకు ఇక్కడ యుఎస్లో జర్మనీలో పర్పస్ ఉందమ్మా అని చెప్పారు. ఇక్కడ కాదు చేయాల్సింది, 1000 మందిలో ఒక్కరిగా వచ్చావు అని అన్నారు. అంటే పత్రిజీ వారు ఆయనకి 1000 మందిని అప్పచెప్పాను. తర్వాత ఫ్రెండ్స్ అన్నారన్నమాట. ఒక్కరే అంటే ఒకదాని ధ్యాన ప్రచారానికి వచ్చాను అని అన్నానంటే ఊరికే జనరల్గా చెప్పారు, అది చేస్తావా, అక్కడికి వెళ్ళి చేస్తావా అని అంటే ఊరికే జోక్ చేస్తున్నారు సార్ అని అనుకున్నాను నేను. తర్వాత అక్కడే జర్మన్ క్లాసెస్ టీచ్ చేయడం అన్నీ అయ్యాయి. ఇక్కడ యూఎస్లో ఉండగానే జర్మన్ క్లాసెస్ సైన్ అప్ చేశాను. తర్వాత జర్మనీ, ఆస్ట్రియా వెళ్ళి వచ్చాము ఫ్యామిలీ ట్రిప్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇండియా ఫర్ గుడ్ మూవ్ అయిపోయిన తర్వాత 20 years బ్యాక్ అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేసి ఇక్కడ జర్మన్ టీచ్ చేయటం, జర్మన్ హ్యాండ్ బుక్ డిజైన్ చేసి అక్కడ టీచ్ చేయటం జరిగింది. అదంతా సత్యసాయి పాదసేవ ప్రాజెక్ట్స్ అని జర్మన్, స్పానిష్ వాట్సాప్ కోర్స్ కూడా తీసుకున్నాను, స్పోకెన్ సాంస్క్రిట్ కోర్స్ అలా తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ కూడా జర్మన్ క్లాసెస్ ఇక్కడ కాన్సెప్ట్స్ తీసుకోమన్నారు, తీసుకోవడం అయింది. 3-4 బ్యాచెస్ అయింది. అక్కడ స్పానిష్, జర్మనీ తీసుకున్న తర్వాత ఇంకొక మెడిసినల్ కోర్సెస్ కూడా తీసుకున్న తర్వాత సార్ ఓవర్సీస్ స్టూడెంట్స్కి తీసుకోమన్నారు. అప్పుడు ఇక్కడ యుఎస్లో ఉండేవాళ్ళు, అట్లానే ఇండియా నుంచి ఎలాగా టీచ్ చేయటం వరకు ఉండేది. ఆ తర్వాత నేను L1 కోర్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సార్ ఇచ్చిన 2 tablets 3 tablets అనేది పగలు రాత్రి ఇవన్నీ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారన్నమాట. అట్లాంటివి సైక్రటరీ ఫోర్సెస్ ఇలా. వీటిలో ఏంటంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అక్కడ ఉన్న ఎక్సెస్ ఎనర్జీని
ఎప్పుడైతే నీటికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ వస్తే స్వాధ్యాయం చేయటం ఎలాగో అట్లానే ధ్యానం ద్వారా వచ్చిన ఎనర్జీని యూటిలైజ్ చేయడం కూడా చాలా కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి. ఒకటేమో ఆర్ట్ ఫామ్లో యూటిలైజ్ చేయాలి, ఒకటేమో లాంగ్వేజెస్ నేర్చుకోవటంలో. తప్పకుండా ప్రతి పిరమిడ్ మాస్టర్కి చెప్పమని అన్నారండి. అలా అక్కడ ఇంగ్లీష్ గ్రూప్, తెలుగు గ్రూప్ కండక్ట్ చేయడం, ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంటే సోల్ హ్యాస్ టు బి నరిష్డ్ విత్ కంటిన్యూస్ లెర్నింగ్ అని చెప్పన్నారు. సో ఎప్పుడు కూడా అంటే సోల్ అనేది ఇట్ ఎంటర్స్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే either to acquire knowledge, wisdom or energy, happiness. Doesn't matter whatever it is. సో ఇట్లాగా తప్పకుండా ఇది ఏజ్ వార్ అనేది కూడా లేకుండా ఏ ఏజ్లో అయినా చేయొచ్చు. షుగర్ కానీ ఇలాంటివి క్రానిక్ డిసీజెస్, షుగర్, థైరాయిడ్, బీపీ, హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ రావడానికి కూడా కారణం ఏంటంటే క్రానిక్ డిసీజెస్కి ఒక ఏజ్ 40 years ఏజ్ క్రాస్ చేసిన తర్వాత చాలామందికి లైఫ్లో అందరు పిల్లలు సెటిల్ అయిపోయారు కదా అని ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేయడం అలవాటు అయిపోతుంది. అప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఏజ్లో నేర్చుకునేది ఏంటి అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది అంటుంటారు లేడీస్ ఇప్పుడు ఏంటి చదువుకోవడం ఏంటి అని అట్లా ఇట్లా అంటారు. అట్లా వస్తుంది ఇది కూడా. దాంతో అయ్యేసరికి వాళ్ళకి బీపీ, షుగర్ అనేవి తక్కిన స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఈవెన్ మెడిటేటర్స్ కూడా ఒకవైపు మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఎనర్జీ వస్తుంటుంది, కానీ కాస్మిక్ ఎనర్జీ ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికి వేస్ అండ్ మీన్స్ అనేవి తెలియకపోవడం వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అని సర్క్యులేటరీ ప్రాసెస్లో డాక్టర్ జీకే సార్ అద్భుతంగా వివరించారండి. అట్లానే దాంట్లో కూడా ఈ ఒక ఆర్ట్ నేర్చుకోవడం, ఈవెన్ థైరాయిడ్ పీజీస్ అంటాము, పేషెంట్ గాడ్స్ అని. అంటే అజ్ఞాన పొరల్లో ఉన్న భగవంతుడు అని కొన్ని కింద జన్మ దోషాల వల్ల కలిగిన అజ్ఞానం మూలంగా సోల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని వస్తూ ఉంటాయని చెప్తారు జీకే సార్ కూడా. అంటే జన్మ తీసుకుని వచ్చే ముందుకు ఆత్మ ప్రణాళికతో రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి మీద మర్చిపోతాం కాబట్టి ఆ సోల్ ప్లాన్లో ఏదైతే తెచ్చుకున్నామో లైఫ్ పర్పస్లో ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేయడానికి శరీరం మీద తీసుకొచ్చే ఇబ్బందులే ఈ డిసీజెస్ అనేవి అని. ఆ డిసీజెస్ కూడా మనకి ధ్యానం చేసేటప్పుడు మన ఎనర్జీ బాడీలో ఒక బ్లాకేజెస్గా ఏర్పడటం, మళ్ళీ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి వాటిని ఒక రబ్బర్ ఎలా అయితే ఒక ఎరేజర్తో మనం ఎరేజ్ చేస్తామో ఒక పెన్సిల్ గీతని, అట్లానే ఇక్కడ ఎరేజ్ చేయడం జరుగుతుంది. పూర్వజన్మైన పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని ఎలా ఉంటుందో ఆ పూర్వజన్మ పాపాలని వ్యాధి రూపంలో ఎలా పీడిస్తాయో అలానే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా అది ప్రాపంచ జ్ఞానం అవ్వచ్చు, సామాన్య ఆత్మజ్ఞానం కావచ్చు. రెండు విధాలుగా కూడా ఆత్మ కోరుకుంటుంది. అంటే శరీరాన్ని ఒక వస్త్రంగా తీసుకుని ఆత్మ ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఎక్కడైతే ఏవే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జీవిత జయాన్ని ఎలా అయితే ధ్యానం ద్వారా తెలుసుకున్న ప్రకారంగా ఆ జీవిత జయానికి అనుగుణంగా మన కార్యక్రమాలను రూపొందించుకోవాలి అని చాలా చక్కగా డాక్టర్ జీకే సార్ వివరిస్తారండి. అదే జీవిత జయం అని మంచి చిన్న బుక్ ఉంది, ఆ బుక్లో చెప్పారు సార్ కూడా. ఎప్పుడైతే ఆ జీవిత జయంలో ఉన్న 3 ధర్మాలు ఉంటాయి మనకి, శరీర ధర్మం, గృహధర్మం, స్వధర్మం. శరీర ధర్మం మనకి సంబంధించిన వరకు ఫ్యామిలీ మ్యాటర్స్, శరీరానికి సంబంధించినట్టు శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోవడం, ఇన్ని పనులు చేయడానికి, సేవ చేయడానికి శరీరమే మనకి సహకరిస్తాను కాబట్టి ఆ శరీరం ఒక సాధనంగా చేసుకుని అది ఆత్మజ్ఞానానికి ఒక ఉపకరణంగా మనం ఎలా తీసుకోవాలి అనేది. అదేవిధంగా నీ విషయానందాలు, ఇందాక నేను పాడిన పాట కూడా నాకు ఇన్స్ట్రుమెంట్స్ అలాగా రాయించిందేనండి. నాకు ఎప్పుడు అది కొంచెం కైండ్ ఆఫ్ ఆటో రేటింగ్, అది నాకు తెలిసేది కాదు, అలా వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన తర్వాత నాకే గుర్తుండదు. సో ఈ విధంగా విషయానందాలు అనేవి కూడా కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా, దాని గురించి ఇలా తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది నాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ఎంతో నేర్చుకోవడం, ఎంతో మంది డాక్టర్ జీకే సార్ తగిన సీనియర్ కౌన్సిలర్స్ అందరూ దగ్గర ఎంతో నేర్చుకోవడం జరిగిందంటే, అలానే కౌన్సిలింగ్ కూడా అబ్రాడ్ కౌన్సిలర్గా చేస్తున్నాను నేను.
ఈ 4 కంట్రీస్కి, ఇక్కడ ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్. సో ఇక్కడ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నాకు చాలా గిల్టీగా ఉంటుంది. నేను వాళ్ళకి మౌనం చెప్తూ ఉంటాను. ఇలా థైరాయిడ్కి మాకేంటంటే ఇక్కడ ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి. థైరాయిడ్ తగ్గించాలి అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళ డాక్టర్ని వాళ్ళే మేలుకొల్పుకొని ఎలాగా సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలో, ఎలా తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ ఎలా తీసుకోవాలో అలా ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ డ్రీమ్ అనాలిసిస్ ద్వారా తగ్గిన సోల్ స్కానింగ్ టూల్స్ ద్వారా చేస్తూ ఉంటాము. ఈ విధంగా స్పిరిచువల్ జర్నీ అనేది కంటిన్యూ అవుతుందండి. ఎవరికైనా ఉన్న డౌట్ చెప్తున్నా. నేను కూడా క్లాస్